ఈ సినిమాకి వచ్చిన టాక్, పడిన ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెట్టి కరెక్ట్గా ఆలోచిస్తే ఫ్యామిలీ మొత్తం కూర్చొని అలా టైం పాస్కి ఈ మూవీని పెట్టుకొని చూస్తే బాగానే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ జానరా. ఈ మధ్య ప్రతి సినిమా అయితే ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుంది, లేకపోతే సీరియస్గా కాంటెంట్ ప్రొసీడింగ్స్లోనే ఉంటాయి. కానీ మనం మన చైల్డ్హుడ్ నుంచి కానీ లేదా మన ఫాదర్స్ అండ్ మదర్స్ జనరేషన్లో ఉన్నప్పుడు మనకు ఒక మంచి డోపమైన్ ఇచ్చే జానరా ఏదైనా ఉంది అంటే అది కమర్షియల్ జానరానే. అప్పుడు తెగ చూసేవాళ్ళం. ఎందుకంటే వచ్చే మెజారిటీ ఆఫ్ మూవీస్ అన్నీ అలానే ఉండేవి. ఒక బేసిక్ కాన్ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్, సాంగ్స్, కామెడీ, లవ్ స్టోరీ అండ్ శుభం కార్డ్. ఇవే కదా మనం ఒకప్పుడు చూసి సాటిస్ఫై అయ్యేవాళ్ళం. సో ఈ 2 parts మూవీ ఏరాలో ఒక సింగిల్ మూవీలో అయిపోయే స్టోరీ విత్ సాంగ్స్ అండ్ ఆ టైం పాస్ ఫ్యాక్టర్స్తో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్. ఇన్ఫ్యాక్ట్ చూసిన తర్వాత బాగానే ఉంది కదా అని అనిపించే ఛాన్సెస్ ఎక్కువ. ఎక్సలెంట్ అండ్ ఎమోషనల్ గ్రిప్పింగ్ ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాకే కానీ లేకుంటే మూవీ రాడెస్ట్ జోన్లోకి వెళ్ళిపోయేది. లిటరలీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ 30 minutes ఈజ్ గోల్డ్. జరిగే డ్రామా కానీ, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ, మెయిన్గా ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయింది. ఆల్సో టెక్నికల్లీ బ్రిలియంట్ అనిపిస్తుంది. 80s 90s బ్యాక్డ్రాప్ పర్ఫెక్ట్గా చూపించారు. ఈ ఫ్లాష్ బ్యాక్లో చెప్పాలనుకున్న పాయింట్ని పిన్ పాయింట్గా డెలివర్ చేశారు శంకర్ గారు. మూవీ మీద హోప్స్ అలా తగ్గిపోతున్నప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చి హోప్స్ని పెంచడమే కాకుండా శంకర్ గారు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనేలాంటి ఫీలింగ్ వస్తుంది ఆ 30 minutes. షార్ట్ ఇన్ రియల్ లొకేషన్స్ విత్ ఎక్సలెంట్ సెట్ పీసెస్. ఈ మధ్య ఏ మూవీ చూస్తున్నా గ్రీన్ స్క్రీన్ అని, విఎఫ్ఎక్స్ అని ప్రతిదీ ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు. ఇది తప్పు అనట్లేదు, కానీ మ్యాక్సిమం మూవీస్లో కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. బట్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ పూర్తిగా వాడలేదు అనట్లేదు, కానీ మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లోనే షూట్ చేయడానికి ట్రై చేశారు. ఎప్పుడైనా రియల్ లొకేషన్ స్క్రీన్ మీద కనపడితే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు విఎఫ్ఎక్స్ షాట్స్కి రియల్ లొకేషన్స్కి కంపేర్ చేసుకుంటే రియల్ లొకేషన్స్లో ఉండే ఆ డెప్త్ విఎఫ్ఎక్స్ దాంట్లో ఎంత ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వదు. మేబీ కొన్ని వర్కౌట్ అవుతాయేమో, బట్ మ్యాక్సిమం అయితే మనకి తెలిసిపోతూ ఉంటుంది. అండ్ సెట్ పీసెస్ అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు. సాంగ్కి ఒక సెట్, అది కూడా సాదా సీదా సెట్స్ కాదు, వెరీ కాస్ట్లీ సెట్స్ యట్ బ్యూటిఫుల్ వన్స్. సాంగ్లోనే కాకుండా మూవీలో ఉండే పార్టీ మీటింగ్ సీన్కి కూడా రియల్ లొకేషన్స్లో సెట్స్ వేసి షూట్ చేశారు. అందుకే అంత విజువల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ అండ్ రామ్ చరణ్స్ యాక్టింగ్. మూవీలో ఏది బాగున్నా బాగోకపోయినా యునానిమస్గా అప్రిషియేషన్ తెచ్చుకున్నవి 2 విషయాలు. ఒకటి అప్పన్న క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ని అద్భుతంగా ప్లే చేసిన రామ్ చరణ్ గారు. స్టామరింగ్ ఉన్న వ్యక్తి సెల్ఫ్లెస్గా పాలిటిక్స్లోకి వచ్చి ప్రజలకి మంచి చేయాలనుకుంటే తన లైఫ్ ఎలా మారింది అనేది చాలా మంచి డ్రామాతో చూపెట్టారు. పొలిటికల్ జర్నీలో అప్పన్న పడే కష్టాలు కానీ, ఆ స్టామరింగ్ ప్రాబ్లంతో తను ఎదుర్కొనే సెట్ బ్యాక్స్ కానీ, ఆ టైంలో వచ్చే సాంగ్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. దాంతో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. స్టామరింగ్ని యాక్టింగ్లో చూపించాలి అన్నట్టే చాలా కష్టం అందులో ఉన్న ఎమోషనల్ వేని కన్వే చేయడం కూడా. ఇప్పటికీ చాలామంది ట్రై చేసినా సక్సెస్ అయింది మాత్రం జైలవకుశలో ఎన్టీఆర్ గారు మాత్రమే. బట్ ఈ మూవీలో స్టామరింగ్ని ఈజ్తో పర్ఫామ్ చేసి రామ్ చరణ్ గారు ఏంటో ప్రూవ్ కూడా చేసుకున్నారు. అప్పన్న క్యారెక్టర్ ఓకే, రామ్ నందన్ క్యారెక్టర్ విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్లో కూడా బాగానే చేశారు, బట్ ఆ క్యారెక్టర్కి ఉన్న యాక్టింగ్ స్కోప్ చాలా తక్కువ. సో ఈ రోల్కి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం అయితే చేశారు. సో ఇలా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి గేమ్ చేంజర్ ఫిల్మ్లో కూడా. ఒప్పుకుంటాను, చాలా బ్యాడ్ సీన్స్, లాజికల్ సీన్స్ కొన్ని ఉంటాయి, మెజారిటీ అవే ఉన్నాయి. బట్ ఇలాంటి కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పడమే ఈ యొక్క వీడియో ఉద్దేశం. సో మీకు కూడా ఏదన్నా ఫ్లాప్ లేదా డిజాస్టర్ ఇలా ఎవరికి నచ్చని సినిమా మీకు నచ్చడం లాంటి లేదా అందులో ఉన్న సీన్స్ అయినా నచ్చితే కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఏ సినిమా మీద చేయాలనే విషయం కూడా కింద మెన్షన్ చేయండి. ఆల్రెడీ కన్నప్ప మీద ఒక వీడియో చేశాను, అది కూడా చూసేయండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.